టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా రీసెంట్గా ఒకసారి మనందరికి గుర్తుంది కదా, అంటే వీటిలో కొన్ని కంపెనీస్ ఆంథ్రోపిక్ ఏఐ వచ్చిందని ఇండియన్ ఐటీ మార్కెట్ అనేది క్రాష్ అయిపోయింది. లక్షల కోట్ల తావిరైపోయింది స్టాక్ మార్కెట్లో. అండ్ సేమ్ ఆంథ్రోపిక్ ఏఐ ఇక మా వల్ల కాదు, ఎక్స్టెన్షన్ ఆపేస్తున్నాం, ఉన్నది అంటే క్లోజింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అని మళ్ళీ అగైన్ వీటన్నిటికీ లాస్. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మనం మాట్లాడుతారు ఏంటి అంటే అయిపోయింది ఇండియన్ ఐటీ మార్కెట్ కుప్పగొలిపోయింది, దీని ఫ్యూచర్ లేదు అని మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏఐ యూసేజ్ ఎక్కువ, అంటే ఏఐ యూసేజ్ ఎక్కువైంది, బిల్లింగ్ ఎక్కువ అవుతుంది, టోకెన్ సిస్టమ్ వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి కంపెనీసు ఏఐ వాడడం మానేశాయి. దానివల్ల ఇక్కడ కంపెనీస్ కూడా అంటే ఏఐ అంటే ఎక్కువ అవుతుందని మానేశాయి. సో ఇప్పుడు దీనివల్ల ఈవెన్ దో ఇండియన్ ఐటీ స్టాక్ మార్కెట్ అని తగ్గిన వీళ్ళందరూ కూడా ఏఐని వదిలి ఎంప్లాయీస్ మ్యాన్ ఫోర్స్ సైడ్ చూస్తూ ఉన్నారు. ఎక్కువ ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ అంటే ఎక్కువ ఎంప్లాయీస్, ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, జాబ్స్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ మొన్న ఏం జరిగింది, ఏఐ వచ్చింది, ఏఐ మొత్తం డిపెండెంట్ అంతా ఏఐ వెళ్ళిపోతుంది, అందువల్ల కొంత లాస్ అయింది. అండ్ దానివల్ల ఎంప్లాయీస్ లే ఆఫ్ జరిగినాయి, కానీ ఇప్పుడు లే ఆఫ్స్ అనేవి జరగదు. మార్క్ మై వర్డ్స్, ఏఐ వల్ల నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే, ఏఐ మోర్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కాదు, ఒక 1.5 year 2 years బ్యాక్ వీడియోస్, ఏఐ గురించి మాట్లాడిన వీడియోస్, 3 years బ్యాక్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. నేను ఐ ఆల్వేస్ ప్రెడిక్ట్ దట్ డెఫినెట్లీ ఏఐ వల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ నౌ దిస్ ఈజ్ ద, అంటే ఇప్పుడు మనకు ప్రూఫ్ కనిపిస్తుంది కమింగ్ డేస్లో. ఐ బెట్ డెఫినెట్లీ సాఫ్ట్వేర్ అనేది ఇంకా బూమ్ అవబోతూ ఉంది, భారీగా జాబ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, భారీగా ప్యాకేజెస్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఏఐ పని అయిపోలేదు, ఏఐ మోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒక టిప్పింగ్ పాయింట్, సాచురేషన్ పాయింట్కి వచ్చింది. ఏఐ విల్ క్రియేట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ జాబ్స్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఇది దీనివల్ల భయపడిపోయి, దానివల్ల భయపడిపోయి, వాట్ రియల్లీ మ్యాటర్స్, ఏం జరుగుతుంది ఇన్సైడ్గా, ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. థ్యాంక్ యూ.